ఇంకో పనిలో పని అది కూడా సైడ్ లుక్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఓ నీ అబ్బా ఆపరదే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ఎవరు సార్ మీరు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సండి మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే కనుక మనం వార్మప్ రైడ్ అయితే వెళ్తున్నాం. వార్మప్ రైడ్ ఎక్కడికంటారా, అలా జగ్గంపేట వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది. ఇంకోటి మన బైక్ అయితే సిద్ధమైపోయింది. ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేయడమే లేట్. ఇంకా మనతో పాటు ఇంకో ఇద్దరు రైడర్స్ కూడా కలుగుతున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు వార్మప్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, మనం ఇంకా రైడ్లో మాట్లాడుకుందాం. ఇంకా మనం ప్రస్తుతానికి అయితే లాలా చెరువులో ఉన్నాం. చెప్పానుగా మనతో పాటు ఇంకొక ఇద్దరు రైడర్స్ కూడా ఉంటారని చెప్పేసి. వీళ్ళైతే నాకన్నా సీనియర్స్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు తిరిగినన్ని ప్లేసెస్ కూడా నేను ఇంకా తిరగలేదు నిజం చెప్పాలంటే. చూడండి, హెచ్బీ అడ్వెంచర్ ఇది వచ్చేటప్పటికి సేమ్ నాకు లాంటి బైకే. ఈయన తీసుకున్న తర్వాత 1 year తర్వాత నేను తీసుకున్నా. ఇది వచ్చేటప్పటికి 2022 మోడల్. ఇంక ఇది వచ్చేటప్పటికి అయితే కనుక మీటియర్ 650. ఇంకో మనోడి పేరు వచ్చేటప్పటికి రాము. మనోడైతే కనుక రీసెంట్గానే హంటర్ తీసుకున్నాడు. చూసారుగా, మనమైతే కనుక సరదాగా అలా గోవాకి అయితే వార్మప్ రైడ్ అయితే చేస్తున్నాం. అంటే ఏం లేదు, కోఆర్డినేషన్ అనేది ఉంటుందని చెప్పేసి ఒక రైడ్ అన్నది చేస్తున్నాం. బైక్ కండిషన్ అన్నీ కూడా ఒకసారి ప్రీ చెక్ చేసుకోవాలి కదా. ఎలాగో నా వెహికల్ అయితే రేపు ప్యానెస్ ఫిట్ చేయించడానికి ఇచ్చేస్తున్నా. ఇంకా చూసారుగా, హెచ్డీ అడ్వెంచర్ మొత్తం ఫుల్లీ లోడెడ్ అనమాట ఈ వెహికల్ అయితే కనుక. ఈ బైక్ అయితే కానీ రీసెంట్గా తీసుకున్నారు. ఇంకో టీఆర్ నెంబర్ ఇంకా కూడా. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా మన రాజమండ్రిలో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రియులో ఉంటారు అబ్బా. ఈ బైక్కి ఆ బైక్కి సేమ్ నెంబర్ బోర్డు చూసారా? ఎందుకంటారా, ఈ 2 బైక్స్ కూడా అనియే కాబట్టి. ఈయనకి వచ్చేటప్పటికైతే ఇంటర్సెప్టర్ ఉంది, దాని మీద చాలా రైడ్స్ చేశారు. ఇలాగా గ్రూప్ రైడ్ అయితే బాగుంటుంది కదా. ఫస్ట్ టైం అబ్బా ఇలా గ్రూప్తో అయితే రైడ్ చేయడం నేను. అంటే మామూలుగా ఫ్రెండ్స్తో తిరగడం వేరు, ఇలా ఫుల్లీ లోడెడ్ గేర్తో వెళ్ళడం వేరు. మన బైక్ కూడా ఫ్యూచర్లో అలా ప్యానియర్స్తో నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా. జెర్రీ క్యాన్స్ ఒకటే తక్కువేనాయి అబ్బా. జెర్రీ క్యాన్స్ కూడా ఉంటే చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ లొకేషన్ వస్తే చాలు, ఈ పొద్దున్న వచ్చినా సాయంత్రం వచ్చినా ఏదేమైనా కానీ ఈ క్లైమేట్ అంతా చూడడానికి అవసరమే. ఇంకా సింపుల్గా ఒక మాతో తేల్చేద్దాం. ఈ లొకేషన్కి ఎన్నిసార్లు వచ్చినా బోరు కొట్టాను, నాకు తిరుగుతూనే ఉంటాను అదే పనిగా. ఇంతకీ మన గోవా రైడ్ ఎప్పుడు అనుకుంటున్నారా? 22nd. గోవాలో ఇంకా చిందులేసాడు ఒక రేంజ్లే. ఇంకా అలా ఇలా కాదు, కుప్పగంతులే. ఇంకా ఇంకో రిజిస్ట్రేషన్ అయితే చేయించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేటప్పటికి రైడర్స్ మానియా కదా మనం వెళ్తుంది, 3500 పెట్టి మనం ఎంట్రీ ఫీజ్ చేయాలి. అందులో మనం అలాగే 3500 పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మన లోన్ కన్నది ఎంటర్ చేస్తారు. ఓవరాల్గా ఒక 10 to 15 acres ఉంటుందంట అక్కడ. నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదా. ఈయన పేరు వచ్చేటప్పటికి వినయ్ గారు. ఆల్రెడీ ఈయన మీటర్ 650 మీద ఉన్న వీళ్ళిద్దరూ అయితే కనుక గోవా వెళ్ళారు ఆల్రెడీ లాస్ట్ టైము రైడర్స్ మానియాకి అయితే. నేను గోవా వెళ్ళడం ఫస్ట్ టైము, అలాగే రైడర్స్ మానియాకి కూడా వెళ్ళడం ఫస్ట్ టైం. ఎంత మంచి కంటెంట్ దొరికినప్పుడు మిస్ చేసుకోలేం కదా, అందుకని చెప్పేసి నో అని చెప్పలేకపోయా. ఆల్మోస్ట్ వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకున్నా, బట్ లాస్ట్ మినిట్లో పుష్పడేలే తగ్గేదేలే. అంటే నైట్ వెంటనే ప్లాన్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. లేదంటే వీళ్ళిద్దరు మాత్రమే వెళ్దురు. నా బైక్కి రేపు ప్యానియర్స్ వేయించాలి, చాలా పనులు ఉన్నాయి, గోప్రోస్ అన్ని రెడీ చేసుకోవాలి. ఇంకో చూసారుగా మీటియర్ 650 బ్లాక్ కలర్. ఈయన బ్లాక్ అంటే పిచ్చి అనుకుంటే ఈయనకి 2 vehicles కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఏదేమైనా కానీ క్రూజ్ వెహికల్ అబ్బా. నాకు మీటియర్ అంటే పిచ్చి నిజం చెప్పాలంటే. పచ్చిగా అడ్వెంచర్ రైడ్ ఒకలా ఉంటుంది, క్రూజ్ వెహికల్ రైడ్ ఒకలా ఉంటుంది. నా వీడియోస్ లేట్ అవుతున్నాయి అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఇంట్లో మేనేజ్ చేసుకుంటా, అలాగే మోటో వ్లాగ్స్ ని ఇంకో పక్కన నుంచి నేను చేసుకునే వర్క్ అంటే అందులో తప్పేముందలే. జొమాటో చేస్తాను అనుకోండి, జొమాటోతో కూడా ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను నేనైతే సరదాగా. అంటే ఆ కష్టం ఎలా ఉంటుంది అన్నది, అంటే నాకు కూడా కంటెంట్ ఉన్నట్టు ఉంటుంది. కంటిన్యూస్గా చేసే వర్కే కదా, దాంట్లో ఇంకా దాచుకోవడం ఏముంటుంది. ఇంకా ఆయనకు వచ్చేటప్పటికి Insta 360 యూజ్ చేస్తున్నారు ఈయన. ఏదేమైనా కానీ లొకేషన్ అయితే ఈరోజు చాలా కూల్గా ఉంది. ఇంకో ప్రస్తుతానికి అయితే Insta 360లో రికార్డ్ చేస్తున్నారు ఈయన. ఇక్కడ ఈ కార్లన్నీ ఎలా ఆపేసామో మనం కూడా ఈ ప్లేస్ అంతా కూడా అలా ఆక్రమించేసాం పక్కన వాళ్ళు రానివ్వకుండా. మనం ప్రస్తుతానికి అయితే కనుక గైడ్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకో టైం ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి 7:36. ఇంకో మీకు కనిపిస్తుందా? నిన్న నైటే మొత్తం ఫ్యూయల్ ఫుల్ చేసుకుని నీట్గా మొత్తం చైన్ స్ప్రే చేసుకుని హ్యాపీగా ఎర్లీ మార్నింగ్గా రైడ్ స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ 6:30కే అనుకున్నాం,
7 అయ్యింది ఇంకా ఆల్మోస్ట్. ఇది వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ రైడ్. సింపుల్ గా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే నాకు రైడింగ్ అంటే పిచ్చి. ఎలాగంటే నేను యూట్యూబ్ లో ఇవన్నీ రాకముందు మనకు అప్పట్లో అయితే కనుక వీటిలో ఛానల్స్ లో వేసేవారు నాకు కూడా స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేయాలి, నేను కూడా రేసింగ్స్ కి వెళ్ళాలి అని చెప్పేసి. బట్ నాకు రేసింగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బట్ నాకు టూరింగ్ అంటే చాలా ఇష్టం. బైక్ మీద ఎంత దూరం వెళ్ళినా కానీ అలసట లేకుండా వెళ్ళిపోతాను నేను తాపీగా. ఎక్కడికనే కాదు, ఆ అవెంజర్తో అయితే హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళానో కూడా నాకు లెక్కలేదు. హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ చెన్నై అయితే ఒకసారి వెళ్ళాను. చెన్నై వెళ్ళి తీటాకి వస్తాను నేనైతే, మరీ దారుణం. అప్పట్లో ఫొటోస్ దిగాలి ఇవన్నీ ఏమి ఉండదు, తిరిగామా వచ్చేసామా అన్నట్టు ఉండేది. ఇంకో డ్రోన్ కూడా తీసుకొచ్చాను. ఆల్రెడీ చూసారు కదా రాజుపాలెంలో డ్రోన్ పడిపోయింది. ఇప్పుడైతే నాకు అసలు మూడే అప్సెట్ అబ్బా. ఆ రైడ్ అంతా ఇంకా స్పాయిల్ అయిపోద్ది అనుకున్నాను నేను. ఇంకైతే జిఎస్ఎల్ హాస్పిటల్ ఇంకో ఈయనైతే కనుక ఫ్యూయల్ స్టాప్ కోసం అని చెప్పేసి ఆగమన్నారు. నా బైక్ అర్జెంట్గా హ్యాండిల్ బార్ గ్రిప్స్ చేయించుకోవాలబ్బా. ఇది ఎందుకంటే గ్రౌస్ వేసుకుంటున్నాం కదా, నాది ఫిస్ట్ కొంచెం పెద్దది అవడం వల్ల క్లియర్గా పట్టుకోలేకపోతున్నాను నేను. హాఫ్ గ్లోవ్స్ యూస్ చేద్దామంటే రిస్క్, తెలిసిందే కదా. మామూలుగా లోకల్లో తిరిగినప్పుడు హాఫ్ గ్లోవ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ కంటిన్యూస్గా రైడ్స్ చేసినప్పుడు మాత్రం హాఫ్ రోడ్ అన్నది యూస్ చేయకూడదు. ఆల్మోస్ట్ సేఫ్టీ ఫస్ట్. నేను ఎందుకంటే ఫుల్ గ్లోవ్స్ కొన్నాను, బ్రిస్ట్ కూడా సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి. మొత్తం బ్రిస్ట్ అంతా కవర్ చేయకుండా హాఫ్ ఉంటే అక్కడ వరకు మనం తీసుకున్నాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను నేను. 650 బల్లే ఉందబ్బా. ఆ క్రూజ్ వెహికల్స్ అన్న ఇష్టం, అలాగే అడ్వెంచర్ వెహికల్స్ అన్న ఇష్టం. నేను ఇది మెయిన్ తీసుకున్న ఏంటంటే ఆల్మోస్ట్ హిల్ స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది పానియాస్ అన్నట్లకి అని చెప్పేసి. ఇదైతే గనక మళ్ళీ ప్రాపర్ గా ఫిట్ చేసుకోవడానికి అవ్వదు, బ్యాగ్స్ మాత్రమే ఉంటది అని చెప్పేసి నేను ఆగుతున్నాను. మనం ప్రస్తుతానికి అయితే ఒక ఫ్యూయల్ స్టాప్ దగ్గర అయితే ఆగం. అవతల పక్క నుంచి ఇటు సైడ్కి వచ్చేసింది కార్ అయితే. ఇంకా లాడీ వాడికి కూడా డ్యామేజ్ అయింది. అటు సైడ్ వెళ్తున్న కారు ఇటు సైడ్కి వచ్చేసింది. పాప మన వాడికి నిద్ర లేనట్టు ఉంది, అందుకే ఇటు సైడ్కి వచ్చేసినట్టు ఉన్నాడు. అంతలా కంట్రోల్ తప్పదు కదా, లేదంటే అంత 350cc ఇది. బైక్ చూడడానికి చిన్నగా ఉంటుంది, మనోడికి అయితే కనుక పర్ఫెక్ట్ గా సెట్ అయింది. బ్యాక్ నుంచి ఎందుకో సైడ్కి కూడా చూద్దాం. ఇంకో ఈ వెహికల్ అయితే కనుక ఈయనకి కరెక్ట్ గా సూటబుల్ అయింది. దీనికి ఇంకో పనిలో పని అది కూడా సైడ్ లో చూసి. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఓ నీ అబ్బా ఆపరదే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈస్ట్ గోనగూడెం ఈ పేరు చూసారుగా. ఈ ప్లేస్ ని అయితే తిరుగుతూనే ఉంటావు ఇదే హైవేలో కంటిన్యూస్ గా. ఒక సైక్లాన్ చూసారా ఎలా వచ్చేసాడు, ఇంకా ముందు వెనక. అరే బాబు ఎన్నిసార్లు చెప్తున్నాను రే. అది ప్రాబ్లం అన్నది మీ సైడ్ నుంచి ఉన్నా కానీ ఒక రైడర్కి అన్నది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మరీ చెప్తున్నాను, ఒక రైడ్కి వచ్చేటప్పటికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నది చెప్పలేం. ఇంకా మీరే స్పీడ్గా వచ్చారు, ఇదంతా కూడా హాయ్ అది మన రైడర్స్దే ప్రాబ్లం అని చెప్పేసి అంటారు. అదొక్కటే ఇబ్బంది. ఇంకా లోకల్ వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకే సపోర్ట్ తప్ప ప్రాబ్లం ఎవరి సైడ్ నుంచి ఉందని కూడా ఎంత కూడా ఆలోచించరు. చూడండి ముందు వెనక అదంతా చూసుకోవడానికి ఏమైంది, ఒక్క నిమిషం లేట్ అవుద్దేమో. ఆయన సైకిల్ మీదే వచ్చేస్తున్నారు రయ్యమని. ఆలోచించాలి కదా కొద్దిగా కాకపోయినా కొద్దిగైనా. అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే కనుక ఆల్మోస్ట్ నేను మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, దానికోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ నేను ఒక 2-3 months నేను రైడ్ అన్నదే మానేసాను మొత్తానికి. ఎలా అంటే నాకు ఆ రైడ్ చేసినప్పుడల్లా వాడే గుర్తొచ్చేవాడు నాకు. ఇంకా దానికోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ కోనసీమ రైడ్ అంతా కూడా, బ్రదర్ అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట, నాకు ఆ రైడ్లో అయితే చాలా క్లోజ్ అయిపోయాను నాకు. వాడికి వచ్చే 14 years, కానీ వాడిది మైనస్ ఏంటంటే పల్సర్ మీద రైడ్కి వెళ్ళి కోనసీమలోనే రాజోల్ దగ్గర ఎక్కడో ఏరియా, అక్కడ వచ్చేటప్పటికి యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ చేశారు, లెఫ్ట్ సైడ్ లో ఉన్న మొత్తం స్కల్ అంతా కూడా తీస్తారు. దగ్గర ఒక 1 month దాకా హాస్పిటల్లోనే ఉన్నాం. పైసలు గట్టిగానే వచ్చేయకుండా సెకండరీ, కానీ ఎంత చేస్తే ఏం లాభం, చివరికైతే వాడు మాకు దక్కలేదు. అందుకని చెప్పేసి రైడ్ చేసినప్పుడైతే నేను వాడిని చూసిన వెంటనే నేను ఇంకా యాక్సెస్ అయితే కొనేసానంటే ఆలోచించాను నేను. లేదంటే అప్పటి వరకు నేను ఈ రైడింగ్ గ్లౌస్ కానీ జాకెట్ కానీ ఏమీ తీసుకోలే. వాడిని చూసిన వెంటనే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఇమాజిన్ అయిపోయింది అనమాట. సో ప్లీజ్ మీరు కూడా మాక్సిమం అయితే నేను ర్యాష్ డ్రైవింగ్ చెయ్యొద్దనే చెప్తాను నేను. ఎండ అయితే వచ్చేసింది. సన్ బాబాయ్ అప్పుడే అట్ట వచ్చేస్తావు బాబాయ్, నువ్వు కొంచెంసేపు ప్రశాంతంగా రైడ్ కూడా చేయనవ్వా. అసలు నేనైతే కనుక మొత్తానికి డ్రాప్ అయిపోతాం అనుకున్నా. దేనికోసం అంటే హైదరాబాద్ అంతా కవర్ చేసుకొని ఓవరాల్ టాప్ టు బాటం ఏది కూడా ఫేమస్ ప్లేస్ అనే కాదు, గోస్ట్ హంటింగ్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి కదా. అక్కడ హంటింగ్ హౌస్ అని చెప్పో గోస్ట్ హౌస్ సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడ.
ఇంకా అది టాప్ టు బాటమ్ మొత్తం అన్ని కవర్ చేసేద్దామని అనుకున్నాను నేనైతే. ఈ రైడింగ్ ఫీల్ అన్నది రాదు కదా, ఏదైనా కానీ రైడర్స్తో వెళ్ళే ఫీల్ రైడర్స్తోనే ఉంటుంది. నెక్స్ట్ నుంచి అయితే ఇంకా గోవా రైడ్ కాబట్టి లాంగ్ రైడ్ జాకెట్ అన్నది మ్యాండేటరీగా వేసుకోవాలి. ఇంకా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి, ఇంట్లో వేసుకుని పడుకోవడంతో నేనైతే. నెక్స్ట్ ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీజన్ ఇదే టైం మ్యాక్సిమం ఏజెన్సీ ఏరియా అంతా కవర్ చేసేస్తాను, కొంచెం బడ్జెట్ చూసుకొని. అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి గైస్. చెప్తున్నాను కదా, కష్టంతో కాదు ఇష్టంతో ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నానని. నేను మీ సైడ్ నుంచి అయితే అమౌంట్ కానీ ఎటువంటిది ఏం అడగట్లా. జస్ట్ నా వీడియో ఫుల్గా వాచ్ చేసి ఒక లైక్ చేసి వీలైతే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదు, మీ సైడ్ నుంచి కనుక నాకు కొంచెం సపోర్ట్ దొరికితే కనుక నా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఫర్దర్గా నేను కూడా మంచి మంచి రైడ్స్ అన్నది రైడ్ చేయడానికి నాకు కూడా ఒక ఆప్షన్ అన్నది ఉంటుంది. నేను ఎప్పుడు అమావాస్యకి పున్నానికి ఒక రైడ్ అన్నది కంటిన్యూ చేయడం అన్నది నాకు కూడా ఏదోలా ఉంది. చెప్తున్నాను కదా, ప్లీజ్ మీ సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి నా సైడ్ నుంచి. ప్రస్తుతానికి మనం ట్రైన్ బోగిల్లాగా అయితే సెట్ అయిపోయాం. చూసారుగా, ఒకటే ట్రాక్ మీద అదే బొక్కల నుంచి వెళ్ళిపోవాలి మనం డైరెక్ట్గా. దగ్గరకు వచ్చేసాం ఎర్రవరం. ఇంకా అక్కడితో మన రైడ్ అన్నది స్టాపా ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నదే తెలియదు. మనం చెప్పిన ప్లాన్ ఏంటంటే జగ్గంపేట నుంచి గోకవరం వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, అక్కడ చూడడానికి కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. నేను కూడా మీకు ఎప్పుడు చూపించలేదు వచ్చాడు అనుకున్నా. వచ్చినప్పుడు రిటర్న్ ప్లాన్ చేద్దాం ఇన్ కేస్ ఏమైనా పాసిబిలిటీ అవుతే కనుక. ఇప్పుడే టిఫిన్ బ్రేక్ అయింది, ఇంకో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. బాయ్ బాయ్ ఎర్రవరం. క్లోజ్. వైజర్ అయితే తగ్గేదే లేదు బాబోయ్. అక్కడ జనాలు అయితే కనుక ఒక రేంజ్లో ఉన్నారు. అంతే ఇంత జనాలు ఇంకా పొలవమని వస్తారు ఇంకా అదే పనిగా. మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం చెప్పాను కదా జగ్గంపేట నుండి గోకవరం వెళ్ళే రోడ్ నుంచి అలా వెళ్దామని చెప్పేసి, సేమ్ యాస్టీజ్ అదే రోడ్. ఇంకా హైవే కంటిన్యూస్గా ఏం వెళ్తామని చెప్పేసి ఆ రోడ్ అన్న చూస్ చేస్తాను అనమాట. బాగుంటుంది కూడా లొకేషన్. ఇప్పుడైతే రైడ్ అన్న నేనే లీడ్ చేస్తున్నా. రైడ్ లీడ్ చేసిన వెనకట్లు వెళ్దాం ఓకే, కానీ రైడ్ లీడ్ చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఫ్రంట్ టైం వస్తున్నాయి అన్నీ కూడా చూసుకోవాలి. మొత్తం అన్ని సైన్స్ అన్నీ కూడా మనమే ముందే ఇన్ఫార్మ్ చేయాలి మన రైడర్స్ అందరికి కూడా. లేదంటే మనం అన్నది సరిగ్గా లీడ్ చేయకపోతే కనుక వెనకతల వాళ్ళు చాలా ఇంపాక్ట్ అవుతారు. టిఫిన్ బ్రేక్ అయిపోయింది, అలాగే టీ బ్రేక్ కూడా అయిపోయింది. ప్రస్తుతానికి అయితే మనం మలిసాలు దాటి ఫ్రంట్కి అయితే వచ్చేసాం. It's all for you. All for you. Freedom. Keep your ear to the ground. Talking about the freedom. It's the best show in town. Best show in town. Freedom. Well, 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 well. Freedom. I'll give you freedom. Yes, it's right. Freedom. Start right now. Freedom. Get your freedom tonight. ఇదే మూమెంట్ లో ఒక డ్రోన్ షాట్ కూడా ఎగరేసేద్దామా? వీడియో ఎంతవరకు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండరు అనుకోండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేయాలి మరి, లేదంటే నేను బాధపడతాను. ఆర్జేవే సన్నీ SUNNY ఇప్పుడే నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అరే సన్నీ నువ్వు హైలైట్ అయిపోతావు. గైస్ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా కొట్టండి భయ్యా. మీరు ఇంకా లైక్ కొట్టిన తర్వాత షేర్ కూడా చేశారనుకోండి, నాకు కూడా కొంచెం రీచ్ పెరుగుద్ది. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నాకు కూడా కొంచెం బూస్ట్ ఉంటుందని కొంచెం చేసేయండి అయితే. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. ఇంకా డైరెక్ట్ గా మనం గోవాలోనే కలుస్తాం అనుకోండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.